అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్. ఆంధ్రప్రదేశ్‌లో నమస్కారం. నేను పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి మాట్లాడారు. వాలంటీర్లు జీవో లేదని చెప్పేసి మాట్లాడారు. అసలు దాని గురించి మనతో పాటు ఇప్పుడు ఏపీ వైస్ ఆక్వా చైర్మన్ మనతో పాటు వడ్డీ రఘురామ్ గారు ఉన్నారు. సార్ నుండి తెలుసుకుందాం. సార్ అసలు నిజంగానే అసలు వాలంటీర్లకి జీవో ఇచ్చారా లేదా ఏంటి అనేది అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ గురించి కూడా సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకటేష్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు జీవో ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. దానిపైన ఏమంటారు మీరు? ఇప్పుడు వెంకటేష్ గారు వాలంటరీ వ్యవస్థ అనేది తీసుకొచ్చింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజున ఇవాళ 2014 నుంచి 19 వరకు ఆ రోజుల్లో పనిచేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలను పెట్టి దాన్ని ప్రజల యొక్క ఇచ్చినటువంటి పథకాలను వెచ్చలవిడితత్వం, కరప్షన్ అనేది పెరిగిపోతుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెట్టి ఎక్కడ కూడా పైసా అవినీతి జరగకుండా ట్రాన్స్పరెన్సీగా చేశారు. ఆ రోజుల్లో అప్పుడు ఎప్పుడైతే మనం 2019 నుంచి 2024 వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల వల్ల కొన్ని అనాశకమైనటువంటి జరుగుతున్నాయి, వాలంటీర్లు ఇంట్లోకి చొరబడి చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నారు, వాలంటరీ వ్యవస్థ వల్ల చాలా అపాసుపాలు అయిపోయింది ఈ రాష్ట్రాన్ని కూడా చెప్పడం జరిగింది. అది మీరు, నేను, ఈ రాష్ట్ర ప్రజలు కూడా వినటం జరిగింది. అలాంటి వాలంటరీ వ్యవస్థని మేమే వస్తే రద్దు అని చెప్పి ఎలక్షన్ల ముందు వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తాం అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థని పునరుద్ధరించి దాన్ని వాలంటరీ వ్యవస్థను కంటిన్యూషన్ గా చేసి ప్రతి వాలంటీర్కి 10,000 ఇస్తారా ఇవ్వరా చెప్పానండి. అసలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జీవోనే లేదు, దానికి సంబంధించి ఏమీ లేదని చెప్పేసి అంటున్నారు సార్. వాలంటరీ వ్యవస్థకి జీవో లేక కొన్ని లక్షల మంది వాలంటీర్స్ కి జీతాలు ఇచ్చామా లేదా? మీరు జీవో లేదన్న వాలంటరీ వ్యవస్థలో మీరు 5,000 కాదు 10,000 ఇస్తానని మీరు ఎలా చెప్పారు? దానికి ఆన్సర్ చెప్పానండి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, వాలంటీర్స్ మీద అప్పటి ముఖ్యమంత్రి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వాలంటరీ వ్యవస్థ ఇవాళ కన్న తల్లి ఉంది, కన్న తల్లి బిడ్డను కన్న తర్వాత చంపేసుకుంటుందండి. ఇవాళ వాలంటరీ వ్యవస్థని సృష్టించిన సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మన అనుబంధ విభాగాల మీటింగ్ జరిగినప్పుడు వాలంటీర్స్ గురించి కార్యకర్తలకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని చాలా మంది పెద్దలు మాట్లాడటం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాలంటరీ వ్యవస్థ అనేది మనం సృష్టించాం, వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా మంచి పనులు జరిగినాయి, కాకపోతే వాలంటీర్స్ కి కార్యకర్తలకి గ్యాప్ రావటం వల్ల కార్యకర్తలు కొంత ఇబ్బంది పడుతున్న వాస్తవం. కార్యకర్తల్ని వాలంటీర్ని సమన్వయ కమిటీని చేసి వాలంటరీ వ్యవస్థని మనం చాలా బలంగా తయారు చేద్దామని చెప్పారు. సార్ వాలంటీర్లో ఇంకో మాట కూడా అన్నారు, వాలంటీర్లో చాలా మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళని పెట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఆ రోజుల్లో 2019 నుంచి 24 వరకు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిందే వాలంటరీ వ్యవస్థ. ఆ రోజు ఇవాళ సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఈ 4 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పానండి. ఇప్పుడు సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కదా, 4 నెలల్లో ఎంతో కొంత 1%, 2%, 3%, 2,000 మందిగా ఉద్యోగాలు ఇచ్చిన లిస్ట్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆ వ్యవస్థ పెట్టి వాళ్ళకి 5,000 రూపాయలు జీతం ఇస్తే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బిఈ చదివిన వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఎంతమంది మహిళలు ఉన్నారు అందులో? వాళ్ళందరికీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే కదా. మరి ఆ యొక్క వాలంటరీ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు మీరు వాలంటరీ వ్యవస్థను రన్నింగ్ లో పెడతాం దానికి 10,000 ఇస్తారని చెప్పారు. అయితే ఆ రోజు మీరు 10,000 ఇస్తారని చెప్పినప్పుడు కూడా 70 to 80% వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేశారు.
మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తామని వాలంటరీ వ్యవస్థ రాజీనామా చేశారు. వాళ్ళు మా కార్యకర్తలు కాదు, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో చేశారు. కానీ కొంతమంది రిజైన్ చేయకుండా వీళ్ళు 10,000 ఇస్తారని చెప్పి వాలంటీర్స్ అందరూ కూడా చాలా మంది రిజైన్ చేయకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు రిజైన్ చేయలేదు కదా, వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. మరి వాళ్ళు టీడీపీ కార్యకర్తలా కాదు కదా? చెప్పండి. అదే సార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. అది 2,60,000 మందికి ఎటు తోచని పరిస్థితి వచ్చేసింది వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా చెప్పారు ఎలక్షన్ ముందు, 30,000 మంది లేడీస్ కనపడతలేదు, మహిళలు అదృశ్యమైపోయారు ఈ రాష్ట్రంలో. చాలా నా దగ్గర అంతా కూడా డేటా ఉంది, ఈ డేటా అంతా నా దగ్గర ఉంది అని చెప్పారు. ఇవాళ 4 నెలలు అయింది. ఆ డేటా పరిస్థితి ఏంటి? ఇంకోటి నేను అడుగుతున్నాను, కేంద్ర మన ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉందో, కేంద్ర హోమ్ మినిస్టర్ నుంచి 30,000 మంది కాదు, ఆ 4,000 నుంచి 6,000 మంది ఎంతో మిస్లైన్ జరిగింది, అది కూడా రెక్టిఫై అవుతుందని చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోఆర్డినేషన్ లోపం ఉందా, లేకపోతే ఏమైనా అంకిల్ గారిని ఏమైనా చేస్తున్నారనేది ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా సార్. విషయం తీసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం వల్లే ఇవాళ 12,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు సార్. దానిపైన ఏమంటారు సార్ పోలవరం గురించి? డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు, డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయకుండా వదిలేశారు, అదేమో వరదకు కొట్టుకుపోయింది అని చెప్పేసి అంటున్నారు. బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్, మనం పోలవరం ప్రాజెక్ట్ కావాలని అడిగారు. ఆ రోజు వెంకయ్య గారు తిరుమలలో మన వెంకటేశ్వర సాక్షిగా చెప్పాడు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉండాలి, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు స్పెషల్ ట్యాక్సెస్ కావాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఈ రాష్ట్రం యొక్క అవసరం, మన ఎంపీ యొక్క అవసరం, కేంద్ర ప్రభుత్వానికి అవసరం అయినప్పుడు స్పెషల్ స్టాటస్ మాట్లాడతాం, ఈ రాష్ట్రానికి కంపల్సరీగా స్పెషల్ స్టాటస్ రావాలి అని ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎప్పుడు పార్లమెంట్ జరిగితే అప్పుడు మన యొక్క గళాన్ని వినిపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదైతే స్పెషల్ స్టాటస్ మనకు రావాలని చెప్పాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్ ముందు ఏం చెప్పారో అది ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఇవాళ అది ఉదాహరణగా ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అవసరం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అవసరం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి అవసరం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ స్పెషల్ స్టాటస్ ఇస్తేనే మేము కేంద్ర ప్రభుత్వం అంటగడతాం, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో మేము సంబంధాలు తెరుచుకుంటామని చెప్పానండి. ఎందుకు స్పెషల్ స్టాటస్ ఎవరో మనం తెలుసుకుందాం. ఇప్పుడు తమిళనాడులో ఏదైనా ఒక ఇష్యూ వస్తే పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళి ఇవాళ ఢిల్లీలో మన పోరాటాలు చేస్తారు. ఇవాళ మేము స్పెషల్ స్టాటస్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి చేద్దాం. ఢిల్లీ పార్టీలకు అతీతంగా మీరు అడగలరా మన నరేంద్ర మోడీ గారిని? ఇంకోటి పోలవరం ప్రాజెక్టు బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్, అది కేంద్ర ప్రభుత్వం కట్టాలి. 2014లో కేంద్ర ప్రభుత్వం కడతానంటే కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వమే కడతాదని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? అది ప్రజలు చెప్పాలి, ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? ఇంకో విషయం, పోలవరం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పోలవరం హైట్ తగ్గించారని యాగి చేశారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ హైట్ తగ్గించారని మీ మంత్రి నిమ్మల రామానాయుడు గారే చెప్తున్నారు. అంటే మీలో మీకు కోఆర్డినేషన్ లోపం ఉందా? ఇవాళ 960 మెగావాట్ల ప్రాజెక్ట్, విద్యుత్ ప్రాజెక్ట్ ని అక్కడ నిర్మాణం చేస్తే దాన్ని మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని ఎంత ఉరుగులు పెట్టించారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ డయాఫ్రమ్ వాల్ కానీ అది నాణ్యత లోపం ఉంటే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించి అవన్నీ కూడా డ్యామ్ ప్రతిష్ఠ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సోమవారం పోలవరం అని చంద్రన్న భజనలు అయితే 2019 నుంచి 24 వరకు చేయలా. 70% పైనే వాళ్ళ పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇవాళ జరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వారానికో 10 రోజులకో పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళి అధికారులతో మాట్లాడి ఏ విధమైన డెవలప్మెంట్ జరిగిందో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లైవ్ లో చూపించడం జరిగింది. ఇవాళ 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఏమైందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి, ప్రతి ప్రజలకి
ప్రతి మనిషికి చెప్పవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎస్ సార్, ఖచ్చితంగా ఉంది సార్. ఇంకో విషయం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మేమేం కేసులు పెట్టట్లేదు, ఎవరైతే ఇట్లా మార్ఫింగ్ చేసి ఉన్నారో వాళ్ళ మీదే కేసులు పెడతాము, వాళ్ళనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఒకటి, సోషల్ మీడియా అనేది ఇవాళ ప్రభుత్వాలు ఏదైతే మీకు ఇవాళ మేనిఫెస్టోలో చెప్పారో, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చకపోతే ఇవాళ ప్రజలకు తెలియవలసిన బాధ్యత ఈ యొక్క సొసైటీలో చదువుకున్న విద్యార్థులకి, అలాగే ఏదైతే సంఘ సేవకులు ఉంటారో, సంఘాన్ని సామాజిక సేవతో ఏదైతే ముందుకు తీసుకెళ్తారో, ప్రజల్లో చైతన్యపరుస్తారో, అది విలేకరు సోదరులు కానీ, సోషల్ మీడియా కానీ, లేకపోతే ప్రజల్ని చైతన్యపరచడానికి వివిధ మార్గాల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియాతో తన యొక్క వాక్ స్వాతంత్రాన్ని వినిపించేసిన బాధ్యత భారత రాజ్యాంగంలోనే ఉంది. మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే మన వాక్ స్వాతంత్రాన్ని మనం ఎంతో ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత ఉంది. ఇవాళ 2019 నుంచి 24 వరకు మనం ఏదైతే ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎటువంటి దుష్ప్రచారం తెలుగుదేశం చేసిందో మేము ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అననైతికంగా కేసులు పెట్టి, ఇవాళ కేసులు పెట్టి అతను సోషల్ మీడియా ప్రకారం తప్పు కూడా చేయలేదని తెలిసిన ఇవాళ కడప ఎస్పీని ఎందుకు సస్పెండ్ చేశారు? అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాలుతో తొక్కాలని ప్రయత్నిస్తే మనం ఏదైతే నేల మీద బంతితో కొడతామో అది మళ్ళీ వెళ్తుంది. ఇవాళ హైకోర్టు కూడా మీకు ఇవాళ ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు చేసింది కనబడతలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇమ్మీడియట్ గా చెప్పాలని కూడా హైకోర్టు మీకు సూచనలు చేసింది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని హైకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించడం జరిగింది. దీని మీద ప్రజాస్వామ్యంలో ఏదైతే పొరపాట్లు చేస్తారో అది నాయకులైనా, సమాజ సేవకులైనా, పెద్దలైనా, ఎవరైనా సరే వాళ్ళు ఏదైతే తప్పు చేస్తారో ఇవాళ దాన్ని ప్రశ్నించే హక్కు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఉంది. ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఆయన 2014లో కానీ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ప్రశ్నిస్తాను, నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తాను అన్నారు. ఇప్పుడు ఆయన అప్పుడు అరెస్ట్ చేశారా? ఆయన ఎన్ని ప్రశ్నలు ఇచ్చారు? ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ప్రశ్నలు చేశారు? ఆయన అరెస్ట్ చేశారా? అది సోషల్ మీడియా కదా ప్రశ్నించడం అంటే. అయితే ప్రమదొక్కాలనుకుంటారు, ఏదైతే సోషల్ మీడియాని మీరు ఏదో చేయాలనుకుంటారో అది తప్పండి. ఇవాళ మీ సోషల్ మీడియాలో ఎన్ని తప్పులు జరిగినాయి? మా ప్రభుత్వంలో ఎంతమందిని అరెస్ట్ చేశాం మీరు చెప్పండి. ఇంకా వచ్చి మీరు 4 నెలలకే ఎంత భయపడిపోతున్నారంటే, ఇంకో సంవత్సరం కంప్లీట్ అయిందంటే మీరు ఇచ్చిన సూపర్ 6 అమలుపరచలేక ఇవాళ గ్యాస్ సిలిండర్ 3 ఇస్తా అన్నారు. గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద, దీపావళి కానుక కింద మీరు ఎన్ని వేల మందికి ఇచ్చారు? ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? ఉన్న దీపం పథకంకి ఎలిజిబుల్ అయినటువంటి మహిళలు ఎన్ని లక్షల మంది ఉంటే మీరు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు చెప్పండి. అది ఇవ్వలేదని చెప్తే అరెస్ట్ చేస్తారా? ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తానన్నారు, అది అడిగితే అరెస్ట్ చేస్తారా? సోషల్ మీడియా అంటే ఏంటి? మీరు ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలుపరచనప్పుడు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తే ఎస్ సార్. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఓకే, చూశారు కదండి. రఘురామ్ గారితో చాలా చక్కరైన మాటలు చెప్పారు. సార్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది అనమాట. ఇంకోటి కూడా వెంకటేష్ గారు, ఇంకోటి కూడా నేను మీ ద్వారాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి నేను ధైర్యాన్ని కలగజేసే విధంగా నేను ఒక మాట చెప్తున్నానండి. సోషల్ మీడియాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవడో కూడా అధైర్యపడొద్దండి. మీకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఊరికినే ఊరుకోరండి.
ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ సమాధానం కోసం మీరు మేము అందరం వేచి ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి మూల్యం అనేది చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే, ఇక్కడ తారతమ్యాలు ఉండవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు ఇవాళ పెత్తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ లా డిపార్ట్మెంట్ కూడా పెట్టి మీ అందరికీ అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటించే విధంగా ఇవాళ ఏపీ హైకోర్టులో కూడా అదే లా డిపార్ట్మెంట్ మీ తరపున ఇవాళ వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనలతో ఇవాళ హైకోర్టు ఏకీభవించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో ఆ అరాచకాల మీద ఇవాళ సంజాయిషి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి. మీ అందరికీ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుటుంబ సభ్యుడు మొత్తం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా మీ అందరికీ అండగా ఉంటుందని, మీ వెన్నే ఉంటుందని, మీరు ధైర్యంగా ఉండాలని, ఏదైతే సమాజంలో మనం ఎటువంటి తప్పుడు సోషల్ మీడియాలో ఎటువంటి ప్రకటనలు మనం చేయవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వం పాలసీల మీద ఏదైతే పాలసీలు చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందో కూటమి ప్రభుత్వం, వాళ్ళు చెప్పే పాలసీలన్నీ అమలు పరిచే విధంగా వాళ్ళ ప్రామిస్లు ఏదైతే ఉన్నాయో సూపర్ 6 అనేది అమలు పరిచే విధంగా ప్రజలందరికీ కూడా చైతన్యవంతంగా పరిచి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటి అనేది తెలియపరచవలసిన బాధ్యత ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా మనందరి మీద ఉందని మీ ద్వారాగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.